హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనుషాని. ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా పనులన్నీ దులుపుళ్ళు, కడుగుళ్ళు, సామానాలు, ఇల్లంతా శుభ్రం చేసుకోవటం అన్నీ పనులన్నీ అయిపోయాయండి. ఇంకైతే ఈరోజు పొద్దున్నే చక్కగా ఇలా ముగ్గు వేసి పసుపు కుంకాలు అన్నీ వేసుకున్నాను. ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అయితే ఇంకా ఆడవాళ్ళకి హడావిడిగా ఉంటారు. చక్కగా ఇల్లంతా నీట్గా శుభ్రంగా ఉంచుకొని చక్కగా ముగ్గులు పెట్టుకుంటారు. రంగవల్లులాగా ముగ్గులు కూడా వేసుకొని చాలా చక్కగా ఉంచుకుంటారండి. ఈ మాసం అంతా ఆడవాళ్ళు చక్కగా పూజలు అనేది చేసుకుంటారు కదా, అమ్మవారిని పెట్టుకొని. శ్రావణ మంగళవారం అయినా శ్రావణ శుక్రవారం అయినా సరే ఇవన్నీ చక్కగా చేసుకుంటారండి. చాలా బాగా ఉండిద్ది. ఇంకా క్లీనింగ్ అంతా ఇల్లు అన్నీ అయిపోయాయి. ముగ్గులు వేసేసుకొని ఇంకా వంట అది చేసేసి ఇంకా క్యారేజీ కట్టేశాను. బాక్స్ పెట్టి పంపించేశాను మా పాపని. ఇంక ఇప్పుడైతే ఇంకా దేవుడి మందిరం క్లీనింగ్ చేస్తున్నానమాట. క్లీనింగ్ అయితే నిన్నే అయిపోయింది. ఇంకా మొత్తం ఇవి కుందులు, మొత్తం దీపారాజనకి సంబంధించిన వస్తువులన్నీ నీట్గా కడుక్కొని ఇంకా బొట్లు అన్నీ పెట్టేసుకుంటున్నాను. ఇలా అన్నిటినీ రెడీ చేసుకుంటున్నానండి దీపం పెట్టుకోవటానికి. నిన్న ఆదివారం అమావాస్య అయిపోయింది కదా, నిన్న అయితే ఇంకా ఇవన్నీ శుభ్రం ఏమీ చేయలేదన్నమాట. ఇంకా ఈరోజే దేవుడు ఫోటోలకి బొట్లు అన్నీ పెట్టుకొని ఇంక ఈరోజే కుందులు అన్నీ నీట్గా క్లీన్ చేసుకొని ఇంక ఈరోజు దీపం పెట్టేసుకున్నాను. చక్కగా నీట్గా కళకళలాడుతూ ఉండిపోతుంది చూడండి మందిరం చూస్తూ ఉంటే. నాకైతే ఎలా చూస్తూ ఉండాలి, ఇలా పూజలు చేసుకోవాలి నిండుగా అని అనిపిస్తూ ఉండిద్దండి. కానీ ఏం చేస్తాం, ఆడవాళ్ళకి టైం ఏదో ఒక టైం ఆగిపోతుంది కదా నెలలో. కాకపోతే ఇంకా ఆ టైం కూడా ఎప్పుడు ఇలా వస్తూ ఉండిద్ది, తప్పదనమాట మనకి. ఇంకా కుదిరినప్పుడే ఇలా పూజ చేసుకుంటూ ఉండాలి. ఇంకా పూజ అయితే అయిపోయిందండి. రెండు వైపులా పెట్టేసుకున్నాను. ఈశాన్యం వైపు కూడా మాకు చిన్నగా ఇలా గూటిలాగా ఉంటుంది అనమాట. అక్కడ కూడా 2 అమ్మవార్ల ఫోటోలు పెట్టుకుంటాను. ఇంకా ఈశాన్య మూల కూడా దీపం పెట్టేసుకున్నాను. బయట తులసమ్మ తల్లి అండి. బయట తులసమ్మ తల్లి దగ్గర కూడా దీపం పెట్టేసుకున్నానండి. ఇంకా ఈరోజైతే హోమ్ మేడ్ లిక్విడ్ తయారు చేస్తున్నాను. ఇప్పుడు దేవుడి సామానం తోముకోవడానికైనా, రాగి బింది తోముకోవడానికి, అలానే ఇత్తడివి ఉన్నా కూడా ఈ లిక్విడ్ బాగా యూజ్ అవుతుందండి. ముందుగా ఒక 6 నుంచి 7 నిమ్మకాయలు 2 భాగాలుగా కట్ చేసుకున్నాను. కొంచెం కుళ్ళిపోయినవి అయినా పర్లేదండి, యూజ్ అవుతాయి అవి కూడా. అలానే ఒక 50 గ్రాముల లోపు చింతపండు కూడా తీసుకున్నాను. ఈ 2 నీళ్లు పోసి ఉడికి పెట్టుకుంటున్నానండి. బాయిల్ చేసుకోవాలి, చక్కగా మెత్తగా ఉడికిపోవాలన్నమాట. కుక్కర్లో కూడా వేసుకోవచ్చు. ఇలా ఉడికే టైంలో మీ దగ్గర కుంకుడికాయలు ఉన్నా కూడా వేసుకోండి. కుంకుడికాయలు నా దగ్గర ప్రజెంట్ లేదు కాబట్టి నేను వేసుకోవట్లేదు. కుంకుడికాయలు కూడా వేసుకుంటే చాలా లిక్విడ్ చాలా బాగా వస్తుంది, మంచి రిజల్ట్ ఉండిద్ది అనమాట. ఇంకా అవి చల్లగా అయిపోయిన తర్వాత వాటిని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు మెత్తగా పేస్ట్ లాగా ఈ లిక్విడ్, ఈ నిమ్మకాయలు వీటిని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. కొంచెం అవే వాటర్ యూజ్ చేసి మెత్తటి పేస్ట్ చేసుకోండి. ఇందులో చింతపండు గింజలు అవి లేకుండా మిక్సీ పట్టేటప్పుడు చూసుకోండి, మళ్ళీ బ్లేడ్లు అవి విరిగిపోతాయి. చింతపండు వేసేటప్పుడే చింతపండు గింజలు లేకుండా చూసుకోండి. ఇంకా వీటిని మిక్సీ జార్లో వేసిన మిశ్రమాన్ని ఇందులో ఇప్పుడు మిక్సీ వేసేటప్పుడే ఉప్పు కూడా వేసుకోవాలి. ఒక 3 స్పూన్ల వరకు ఉప్పు వేసుకున్నాను. కుంకుడికాయలు లేని వాళ్ళు కుంకుడి పొడి ఉన్నా కూడా వేసుకోవచ్చు. నేనైతే నా దగ్గర కుంకుడికాయ పొడి ఉంది, అదే కలిపేసుకుంటాను లిక్విడ్ తయారైన తర్వాత. ఇలా తీసిన లిక్విడ్ని మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఒక పొంగు వచ్చిందాకా ఉంచుకోండి. అలా వచ్చిన తర్వాత దాన్ని యూజ్ చేయండి. ఎందుకంటే అది లిక్విడ్ మళ్ళీ బూజు అది రాకుండా చక్కగా ఎన్ని రోజులైనా నిలవ ఉండిద్దండి.
నేను అలానే చేసుకుంటాను. నాకు 2 మంత్స్ దాకా వస్తుంది ఒక్కసారి చేసి ఉంచుకుంటే. ఇప్పుడు చూడండి బింది చూడండి ఎంత తెల్లగా ఎంత చక్కగా వచ్చిందో. ఫస్ట్ బింది చూపించాను కదా నల్లగా ఎలా ఉందో. 1 మంత్ పైన అయిపోయిందండి నాకు లిక్విడ్ అయిపోయి. అందుకనే నేను రోజు తోమట్లేదు. ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఈ లిక్విడ్ చేసి ఉంచుకుంటే చాలా ఫాస్ట్గా పని అయిపోతుందండి నాకు. వీడియో నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.